1000 కోట్ల భూకుంభకోణం అట. ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద బ్యానర్ ఐటెం రాశారు వీళ్ళు. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు. ఇవాళ ఒక్కరోజే వస్తుంది ఇది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకుర్రి. ఒకవేళ సెటిల్ కాకపోతే రేపు వస్తుండొచ్చు, ఎల్లుండి వస్తుండొచ్చు. ఇక మళ్ళీ రాదుగా. నాదరుగుల భూములు 373 ఎకరాల వార్త ఇల్లు కూడా వచ్చింది. తర్వాత ఎందుకు రాలే? ఫాలోఅప్ స్టోరీ ఒకటన్నా ఉండాలి కదా, రెండన్నా ఉండాలి కదా కనీసం. 373 ఎకరాలకు సంబంధించిన భూమి, ప్రభుత్వ భూమి, ప్రైవేటోడు మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం కొట్టేసింది. పోయిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలు కుమ్మక్కైనాయి అక్కడ. అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అంతా మహేశ్వరం నియోజకవర్గంలో. ఏమైంది అది? ఎక్కడ పోయింది ఆ భూమి? ఐడిపిఎల్ ఈయనే రాసింది కదా వార్త, ఆంధ్రజ్యోతి ఆయన ఏవో ఏం పేరు ఆనందరావా ఏదో రావుండే. ఐడిపిఎల్ భూములు A2A స్పేసెస్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్ద ఎత్తున కూడా దందా చేస్తున్నది. మేము దీని మీద ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగితే మా ఫైల్ మాయం చేసినారు అక్కడ. అంటే ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు చూడండి ఒకసారి. దాని మీద నేను సపరేట్ స్టోరీ చేస్తా. దాదాపు 400 ఎకరాల భూమిని లేపేసినారు అక్కడ దగ్గర. అంటే కొంత భూమి ఉన్నది, కొంత భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఆ వార్త ఇందులో కూడా వచ్చింది. మరి దాని తర్వాత స్టోరీ ఏది? ఎవడన్నా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఐడిపిఎల్ భూముల గురించి? మళ్ళీ మాట్లాడితే మనమే మాట్లాడాలి. కవిత ప్రెస్ మీట్ పెట్టింది ఆ రోజు. ఎటుపోయింది మళ్ళీ తర్వాత? మళ్ళీ ఏమైంది? ఆ భూముల గురించి ప్రస్తావనే లేదు. ఇది ఇంకొక స్టోరీ. ఇది 1000 కోట్ల భూకుంభకోణం అట. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములట. ప్రభుత్వానికి సన్నిహితుని అని చెప్పుకుంటూ ఒక సొసైటీ వైస్ చైర్మన్ దందా చేస్తుండట. సొసైటీ చైర్మన్ అట. 94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు ధారాదత్తం చేసిరట. ఎవడబ్బా సొమ్మని? CCLA ఇవ్వాల్సిన ఉత్తర్వులను శంషాబాద్ తహసీల్దారే ఇచ్చిండట. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే ఉత్తర్వులు ఇచ్చిండట. మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధంగా ఉందట. అంటే 94 ఎకరాలు పోయింది ఆల్రెడీ, ఇంకా 176 ఎకరాలు రెడీగా ఉందట. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులపైన ఏసీబీ విచారిస్తున్నదట. ప్రతిష్టాత్మక హైస్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్ టెర్మినల్ వస్తున్న శంషాబాద్ మండలంలో దాదాపు 1000 కోట్ల భూకుంభకోణం. రికార్డ్స్లో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే ప్రైవేటు పార్టీకి కట్టబెట్టారు. మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధమైంది. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుని అని చెప్పుకునే వ్యక్తి ఆయన ఒక సొసైటీ వైస్ చైర్మన్ అట. ఈ భూకుంభకోణం వెనుక ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్దతు మాకున్నది, నీకెందుకు నేను చూసుకుంటా అంటూ ఆయన ఇచ్చిన భరోసాతో ఈ భూములకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శి CCLAలు ఇవ్వాల్సిన ఉత్తర్వులను స్థానిక తహసీల్దారే ఇచ్చేయడం గమనార్హం. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. 2023లో ఇక్కడ HMDA భూముల వేలం వేసినప్పుడు గజం సుమారుగా 30,000 పలికింది. ఇక్కడ ఎకరా ధర 5 నుంచి 8 కోట్ల దాకా ఉన్నది. ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు ధారాదత్తం చేసిన 94 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు అన్యాక్రాంతం చేయడానికి సిద్ధంగా ఉన్న 176 ఎకరాలు కలిపితే మొత్తం ఈ భూమి విలువ 1000 కోట్లకు పైమాటే. పెద్ద షాపూరు పరిధిలో ఆర్డర్ పాస్ చేసిన 94 ఎకరాల 73 గుంటల భూమి సర్వే నెంబర్ 172 నుంచి 180 వరకు మీద గతం నుంచి వివాదాలు ఉన్నాయట. ఇది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నందున దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ స్థాయిలో జరగాలి. ప్రైవేటు వ్యక్తులు ఆ భూమిని క్లెయిమ్ చేస్తే కలెక్టర్ ద్వారా తహసీల్దార్ ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఈ కేసులో శంషాబాద్ తహసీల్దారే CCLA అవతారం ఎత్తారు. తన వెనుక ఒక సొసైటీ వైస్ చైర్మన్ ఉన్నారనే భరోసాతో భరితెగించారు. ఈ భూములను ఒక పార్టీకి కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కోర్టు నుంచి ఇప్పటి వరకు ఒక ఫైనల్ డిగ్రీ కూడా రాలేదని తెలిసినా కోర్టు పేరు చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం పైన చర్చ జరుగుతున్నది. సర్వే నెంబర్ 626/1 పరిధిలో ఉన్న భూముల విషయంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసినా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా తహసీల్దార్ వ్యవహరించడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. CS7 పరిధిలో లేని భూములను సైతం ఆ పరిధిలోకి తెచ్చి అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారని, ఈ విషయంలో ఏకంగా పై అధికారులను కూడా లెక్క చేయకుండా తహసీల్దార్ వ్యవహరించారు అని సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా తన వెనుక ఉన్న వ్యక్తిని చూసుకొని ఆయన ఈ తెగింపు ప్రదర్శించారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. విషయం ఏంటంటే ఇది ఓన్లీ ఏదో సొసైటీ వైస్ చైర్మనో తహసీల్దారో ఉండడు అనుకుంటే పొరపాటు. ఈ 100 ఎకరాల ముచ్చటండి. ఇది 100 + 176 అంటే దగ్గర 376 ఎకరాల 276 ఎకరాలకు సంబంధించిన విషయం ఇది. దీని వెనకాల గవర్నమెంటే ఉంటుంది, ప్రభుత్వమే ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఉంటారు. ఆ 373 ఎకరాల భూమి వెనకాల ఎవడున్నాడు? నాదరుగుల భూముల వెనకాల తెలియదా మనకి? మంత్రే ఉన్నాడు కదా.
కానీ వీళ్ళు మంత్రుల పేర్లు వీళ్ళ పేర్లు రానియరు. ఒకవేళ సెట్ కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది పేరు. ఇప్పుడు ఈలోపే సెట్ అయింది దానికి 1000 కోట్ల కథం కాకెత్తుకపోతుంది. ఈ వార్త మళ్ళీ కనబడుతొట్టిగా మీరు చూడరు.